న్యూస్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. విభజన అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. హైదరాబాద్ లోని కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలని సీఎం చంద్రబాబు అడిగారు. అయితే హైదరాబాద్ లో స్థిర ఆస్తులన్నీ తెలంగాణకే చెందుతాయని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. భవనాలు ఏపీకి ఇవ్వడానికి నిరాకరించారు. భద్రాచలం నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల్లోని 5 గ్రామాలను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మొత్తానికైతే ఈ సమావేశంలో ఒక కంక్లూజన్ కి అయితే రావడం జరిగింది. ఈ ప్రతి సమస్యను కూడా సామరస్యపూర్వకంగా వాతావరణంలో పరిష్కరించుకుందామన్న దాంట్లో మాత్రం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. దానికి అనుగుణంగానే 2 కమిటీలు వేసుకుని ముందుకు వెళ్లాలన్న దాంట్లో ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా మనకు క్లారిటీగా అర్థమవుతుంది. మరికొద్దిసేపట్లో అధికారికంగా కూడా వీటిని ప్రకటించబోతున్నారు. ఈ వాటర్ డిస్ప్యూట్స్ అనుకోండి, విద్యుత్తుకు సంబంధించిన బకాయిలకు సంబంధించిన అంశం అనుకోండి, 9th 10th షెడ్యూల్ సంబంధించిన అంశాలు అనుకోండి, ఆస్తులు అప్పులకు సంబంధించిన విభజనకు సంబంధించిన అంశాలపైన చర్చకు వచ్చాయి. వీటన్నింటినీ పై ఒక నిర్ణయానికైతే అధికారులతో, మంత్రులతో 2 కమిటీలు వేసుకోవడం, వీటిపైన చర్చించుకోవడం, దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటూ సాధ్యమైనంత తొందరగా వీటిని పరిష్కారం చేసుకునే విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన అయితే ఒక అభిప్రాయానికి వచ్చేది. మొత్తానికి సుదీర్ఘంగా ఈ సమావేశం అయితే దాదాపు 2 గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశం కూడా ముగిసింది. ప్రస్తుతం డిన్నర్ పూర్తి చేసుకున్న తర్వాత ఎనీ మూమెంట్ ఏపీకి సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా వెళ్లిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ ఈ పూర్తి స్థాయిలో మీటింగ్ లో అయితే ఈ అంశాలు, ప్రధానమైన అంశాలన్నీ కూడా చర్చకు రావడం, ఒక ఏకాభిప్రాయానికైతే పరిష్కరించుకుందామన్న ఏకాభిప్రాయానికైతే వచ్చారు. ఈ అధికారులకు సంబంధించిన కమిటీ దీనికి సంబంధించిన ఫర్దర్ ఎక్సైజ్ అంతా చేస్తుంది. దీంట్లో అడ్మిషన్ సంబంధించిన అంశాలన్నీ ఉంటాయి కాబట్టి దీనికి అనుగుణంగానే ముందుకెళ్లాలన్నది ఒక నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా వాటర్ డిస్ప్యూట్ కు సంబంధించిన అంశంలో కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. క్యాచ్మెంట్ ఏరియా, కృష్ణా క్యాచ్మెంట్ ఏరియాకు సంబంధించి నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ చాలా ఏళ్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. దాదాపు 10 ఏళ్లకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా తెలంగాణకు కృష్ణా నీటి కేటాయింపుల్లో వివక్ష జరిగిందన్న డిమాండ్ ఉంది. దానికి అనుగుణంగానే తెలంగాణ ఉద్యమం రావడం ఇవన్నీ మనం చూసాం. అయితే 10 ఏళ్ల తర్వాత కూడా 10 ఏళ్లలో కూడా తెలంగాణకు రావాల్సిన నీటిలలో వాటా, పూర్తి స్థాయిలో వాటా రాలేదన్న అభిప్రాయం 10 ఏళ్ల నుంచి కూడా కొనసాగుతుంది. దీనిపైన ఏపీ, తెలంగాణల మధ్య వాదోపవాదాలు కూడా జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను కూడా చాలా సార్లు వివాదాస్పదంగా మారాయి. నేతలు, ప్రభుత్వాల మధ్య ఒక డైలాగ్ వారు కూడా కొనసాగిన పరిస్థితి కూడా మనం చూసాం. వీటన్నిటి నేపథ్యంలో ఇది చాలా సెన్సిటివ్ అంశంగా తెలంగాణ, ఏపీల మధ్య ఉన్న అత్యంత సెన్సిటివ్ అంశం అంటే ఈ నీటి కేటాయింపులకు సంబంధించిన అంశం అని మనం భావించాల్సి ఉంటుంది. ఈ డిస్ప్యూట్ సంబంధించి ఒక ఇతిమితంగా అయితే చర్చ జరిగింది. దీనికి అనుగుణంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏపీ, తెలంగాణ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ టీఎంసీల వాటర్ను పంచుకునేడానికి అవకాశం ఉండదు. దీనిపైన కేంద్రం హక్కులుంటాయి కాబట్టి కేంద్రం దృష్టిలో పెట్టడం, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినప్పుడే ఈ పరిష్కారం దిశగా ముందుకెళ్లొచ్చన్న ఒక అభిప్రాయం అయితే ఇరు రాష్ట్ర ప్రభుత్వాల్లో వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేందుకు సిడబ్ల్యూసీకి లేఖ రాయడం అన్నది ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సిడబ్ల్యూసీకి లేఖ రాసి కొత్త ట్రిబ్యునల్ ను వెంటనే ఏర్పాటు చేయండి, కృష్ణా పైన, కృష్ణాలో 2 రాష్ట్ర ప్రభుత్వాలకు, 2 రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేయాలని 2 ప్రభుత్వాలు, ఏపీ, తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరబోతున్నాయి. ఇక వాటర్ డిస్ప్యూట్ సంబంధించింది ఈ అంశం అయితే. రెండోది గోదావరికి సంబంధించిన అంశంలో కూడా గోదావరి ముంపు గ్రామాలు, ఏదైతే పోలవరం ముంపు గ్రామాల్లో భాగంగా 5 గ్రామాలు ఏపీ నుంచి తెలంగాణకు ఇవ్వాలన్న ఒక ప్రధానమైన డిమాండ్ గత 10 ఏళ్ల నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో ఈ భద్రాచలం సరౌండింగ్ లో ఉన్న 5 గ్రామాలన్నవి తెలంగాణ చాలా కీలకంగా కోరుతుంది. దీనికి సంబంధించి ఎటపాక, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, కన్నాయగూడెం, గుండాల ఈ 5 గ్రామాలన్నవి తెలంగాణ భూభాగానికి పూర్తి కనెక్టివిటీతో ఉన్నాయి. తెలంగాణ ఆల్మోస్ట్ భద్రాచలంలో కలిసిపోయిన ప్రాంతాలుగా ఈ 5 గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఈ 5 గ్రామాల ప్రజలు కూడా ఏపీలో ఉండడానికి వాళ్ళకు కూడా ఇష్టం లేదు. చాలా సార్లు
ఈ అంశాన్ని ఆయా ప్రభుత్వాల దృష్టి కూడా అటు ఏపీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు. మమ్మల్ని మీ రాష్ట్రంలో కలుపుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా గతంలో చాలా సార్లు విన్నవించుకున్న పరిస్థితి కూడా చూసాం. తాజాగా నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి 5 గ్రామాల ప్రజలు వచ్చి సూచించడం జరిగింది. మా 5 గ్రామాలను తెలంగాణలోకి కలిపేందుకు మీరు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడలేదు రేపు ముఖ్యమంత్రుల సమావేశం అని చెప్పి కూడా వాళ్ళు ప్రస్తావించి సూచించిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో 5 గ్రామాల అంశంలో కూడా కీలకమైన చర్చ జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ అనుమతి కోసం ఒక లేఖ రాసేందుకు ఒక 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కొండల్ ఫర్ ద అప్డేట్స్.